హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 51. సడన్గా తల తిరగడంతో ఎవరు నువ్వు అని అంటూనే నందిని చేతులలో వాలిపోయాడు ధీరజ్. దాంతో కంగారు పడుతూనే అతన్ని పట్టుకొని వెంటనే మురళికి కాల్ చేసింది నందిని. మురళి ఫోన్ లిఫ్ట్ చేయగానే ధీరజ్కి తలనొప్పి వస్తుంది మురళి గారు, ఎవరు నువ్వు అంటూనే స్పృహ కోల్పోయాడు అని కంగారుగా ఏడుస్తూ చెప్పింది నందిని. మేడం, మీరు ముందు కంగారు పట్టం ఆపండి. సార్ ల్యాప్టాప్ బ్యాగ్లో లైట్ గ్రీన్ కలర్లో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అది తీసి వెంటనే సార్కి ఆ టాబ్లెట్ వేసేయండి అని చెప్పాడు మురళి. ఆ మాటతో స్పీడ్గా వెళ్ళి ఆ టాబ్లెట్ తీసుకొచ్చి ధీరజ్కు వేసింది నందిని. మేడం, లైన్లోనే ఉన్నారా అని ఫోన్లో అవతల వైపు నుంచి అడిగాడు మురళి. ఉన్నాను, మీరు కూడా వచ్చేయండి మురళి గారు, నేను ఒక్కదాన్ని ధీరజ్ని హ్యాండిల్ చేయలేను అని కంగారుగానే చెప్పింది నందిని. మేడం, ఇప్పుడు నేను అర్జెంటుగా ఓ టెండర్ సబ్మిట్ చేయాలి, నేను రావడం కుదరదు. అండ్ మీరు అక్కడే రిసార్ట్లో ఉన్న బాయ్స్ హెల్ప్తో సార్ని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళండి. ఎలాగూ ఇంట్లో వికాస్ సార్, జీవిత మేడం ఉన్నారు కదా, ఈ టైంలో సార్ని ఇంటికి తీసుకువెళ్ళడం కూడా అంత సేఫ్ కాదు అని చెప్పాడు మురళి. అంటే ఇక ధీరజ్కి హాస్పిటల్ అవసరం లేదా అని అడిగింది నందిని. లేదు మేడం, ట్యాబ్లెట్ వేసేశారు కదా, పెయిన్ తగ్గుతుంది, డోంట్ వరీ అని చెప్పాడు మురళి. కానీ తను నన్ను ఎవరు మీరు అని అడుగుతున్నాడు, మళ్ళీ మేల్కొన్న తర్వాత కూడా అలానే అడుగుతాడేమో మురళి గారు అని అంది నందిని. ఏదో ఒకటి మేనేజ్ చేయండి మేడం, మ్యాక్సిమం నేను ఈవినింగ్ కల్లా మీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు మురళి. ఇక వెంటనే అదే రిసార్ట్లో రూమ్ తీసుకున్న నందిని అక్కడున్న బాయ్స్ హెల్ప్తో ధీరజ్ని రూమ్లోకి చేర్చింది. బెడ్ మీద స్పృహ లేకుండా పడుకొని కనిపించాడు ధీరజ్. అతన్ని చూస్తున్న నందినికి చాలా బాధగా అనిపించింది. దాంతో అతన్నే చూస్తూ ఉండిపోయింది నందిని. మరోవైపు అడవిలోని ట్రైబల్స్ ఇంట్లో ఉన్న విక్రమ్, అక్షర ఇద్దరూ అక్కడే ఉన్న అరుగు మీద కూర్చున్నారు. అప్పటికే అక్కడ చుట్టూ ఉన్న ఇళ్లలో కూడా ఆ ప్రదేశానికి కొత్త వాళ్ళు ఎవరో వచ్చారని తెలియడంతో కొంతమంది వాళ్ళ కోసం ఏవో పండ్లు తెచ్చి ఇచ్చారు. మరొక ఫ్యామిలీ నుంచి పాలు కాచి ఇచ్చారు. ఇంకొక ఫ్యామిలీ జొన్న రొట్టెలు పెట్టారు. వాళ్ళవి తింటూ ఉంటే అందరూ వాళ్ళ చుట్టూ కూర్చొని వాళ్ళనే చూస్తున్నారు. సైలెంట్గా వాళ్ళు అలా చూస్తుంటే తినడం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆకలి మీద ఉన్న అక్షర అవేమీ పట్టించుకోకుండా తినేస్తుంది. విక్రమ్ అవి తింటూనే వాళ్ళలో కాస్త నీట్గా ఉన్న ఒక వ్యక్తి వైపు చూసి, మీరెందుకు ఇక్కడ అడవిలో ఉంటున్నారు అని అడిగాడు. మా కుటుంబాలు ఎప్పుడో వలస వచ్చి ఇక్కడే ఉండిపోయారు సారు. కొంతమంది పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివించి పెళ్ళిళ్ళు చేసి పంపించేశారు. నేను కూడా హాస్టల్లో ఉండి 6వ తరగతి వరకు చదువుకున్నాను సారు అని గొప్పగా చెప్పాడు. ఓ, ఇక్కడ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, మరి వీళ్ళంతా స్కూల్కి వెళ్ళాలిగా, వెళ్ళడం లేదా అని అతన్ని అడిగాడు విక్రమ్. వెళ్ళాలి సారు, కానీ పిల్లలందరినీ పంపించేస్తే పెద్దలకి బాధగా ఉంటుందని వీళ్ళని దగ్గరే పెట్టుకున్నారు అని చెప్పాడు ఆ వ్యక్తి. అవునా, మరి మీరు ఇక్కడ ఏం పని చేస్తారు అని అడిగాడు విక్రమ్. ఇక్కడ అడవిలో పంటలు పండించుకొని అవి తింటూ ఉంటాం సారు, అంతకుమించి మేం పనేమీ చేయము అని చెప్పాడు ఆ అబ్బాయి. అతను చెప్పింది విని, మేబీ జీరో ఎక్స్పెన్సివ్ లివింగ్ అనుకుంటా విక్రమ్ అని అంది అక్షర. ఆ మాటతో ఆమె వైపు చూసి నుదురు చిట్లించాడు విక్రమ్. అంటే వాళ్ళకి డబ్బులతో పని ఉండదు, వాళ్లకు కావలసిన ఫుడ్ మాత్రం వాళ్లే పండించుకుంటున్నారు. ఇక వాటిని వండుకోవడానికి ఎలాగో ఇక్కడ కట్టెలు దొరుకుతాయి. ఇక వీళ్ళకి బయటికి వచ్చి డబ్బులు సంపాదించుకోవాల్సిన, బ్రతకాల్సిన అవసరం లేదు కదా అని అంది అక్షర. ఓ, వీళ్ళు గడిపే జీవన విధానం బాగున్నట్లే ఉంది, కానీ ఇలా ఎంతకాలమని ఉంటారు అని అన్నాడు విక్రమ్. ఇంతకుముందు ఇక్కడ చాలా కుటుంబాలే ఉండేవి సారు. ఎంత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఈ గూడెం వదిలి వెళ్ళిపోయారు. ఇక రేపో మాపో వీళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల్లో అసలు ఇక్కడ ఒక గూడెం ఉందన్న సంగతి అంతా మర్చిపోతారు అని బాధగా చెప్పాడు అతను. ఆ మాటతో ప్రపంచానికి దూరంగా ఎలాంటి పొల్యూషన్ లేకుండా హెల్దీగా కేవలం వాళ్ళు పండించుకుంటున్నవే తింటున్నందుకు సంతోషపడాలో, ఈ మోడర్న్ సివిలైజేషన్కి దూరంగా ఉన్నారని బాధపడాలో విక్రమ్కి అర్థం కాలేదు. ఇక కాసేపటికి వాళ్ళు తెచ్చిన పదార్థాలన్నీ తినేశాక ఒక ఇంట్లో వాళ్ళకి పడక ఏర్పాటు చేశారు ట్రైబల్స్. అది చాలా చిన్న రూమ్. అందులోనే ఒక చిన్న నులక మంచం, దాని మీద ఒక పాత రగ్గు కనిపించాయి. అది చూసిన విక్రమ్ పడుకోవడానికి సంకోచిస్తుంటే కింద కొంచెం ప్లేస్ మాత్రమే ఉంది. అందులో తనెలా పడుకోవాలో అర్థం కాక చూస్తూ ఉంది అక్షర. అది గమనించిన విక్రమ్, అక్షర, నువ్వు బెడ్ మీద పడుకో, ఎలాగూ నాకు ఈ మంచం సరిపోదు, నేను బయటికి వెళ్తాను అని చెప్పాడు. లేదు విక్రమ్, ఇప్పుడు మనం నడిచిన దానికంటే రేపు ఇంకా చాలా దూరం నడవాలి,
అలా నడవాలంటే మనకు కాస్త ఎనర్జీ కావాలి. సో మీరు రెస్ట్ తీసుకోవడమే బెటర్. మీరు బెడ్‌పై పడుకోండి అని చెప్పి తాను చుట్టూ చూసింది అక్షర. అక్కడ ఒక నులకతాడు దండెం మీద టవల్ లాంటిది కనిపించింది. అది తీసుకొని కింద వేసుకొని ముడుచుకొని పడుకుంది అక్షర. దాంతో చేసేదేం లేక ఆ బెడ్‌పై పడుకున్నాడు విక్రమ్. అలసిపోయి ఉండడం వల్లో, లేదంటే కడుపు నిండటం వల్లో. కానీ ఇలా పడుకోగానే అలా వాళ్లకు నిద్ర పట్టేసింది. ఇద్దరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. సరిగ్గా మధ్యరాత్రిలో ఒక అక్షరను ఏదో కొరుకుతున్నట్లు అనిపించింది. దాంతో నిద్ర లేవలేకపోయిన అక్షర మరో కాలుతో అక్కడ సర్దుకొని కాలు ముడుచుకొని పడుకుంది. 2 నిమిషాల గ్యాప్ తర్వాత మళ్ళీ కాలుని ఏదో కొరుకుతున్నట్లు అనిపించి కాళ్ళు 2 విదిలించి మళ్ళీ అలాగే పడుకుంది. కానీ ఈసారి చురుక్కుమని నొప్పి తెలియడంతో దిగ్గున లేచి కూర్చుంది అక్షర. అంతే, అప్పుడే ఆమె కాళ్ళ దగ్గర నుంచి ఒక ఎలుక పరిగెత్తడం మొదలుపెట్టింది. దాంతో కెవ్వుమని కేకేసి వెంటనే మంచం ఎక్కేసింది అక్షర. అసలే ఆ చిన్న మంచం మీద కాలు చాపుకోలేక ముడుచుకోలేక ఇబ్బంది పడుతూ నిద్రపోయాడు విక్రమ్. ఇక అక్షర ఒకేసారి మంచం ఎక్కేసరికి పూర్తిగా అతని మీద పడిపోయింది. దాంతో ఉలిక్కిపడి లేచిన విక్రమ్ తన మీద ఉన్న అక్షరను చూసి, ఏమైంది అక్షర అని కంగారుగా అడిగాడు. విక్రమ్ విక్రమ్ అది ఎలుక విక్రమ్, నా కాలు తినేస్తుంది అని టెన్షన్గా చెప్పింది అక్షర. ఎలుక? యు మీన్ ర్యాట్ అని అడిగాడు విక్రమ్. హా, చూడు నా కాలు ఎలా కొరికేసిందో అని అంటూనే విక్రమ్ మీద కూర్చుంటూ తన కాలను చూపించింది అక్షర. ఆమె అలా కూర్చోవడంతో చిన్నగా నవ్వుతూ ఆమె కాలు వైపు చూసిన విక్రమ్కి అక్కడ సన్నగా బ్లడ్ వస్తున్నట్లు కనిపించింది. దాంతో, అక్షర వెంటనే ఆ గాయాన్ని క్లీన్ చేయాలి, లేదంటే హెల్త్ డిసీజెస్ వస్తాయి, నువ్వు కిందకు దిగు అని అన్నాడు విక్రమ్. లేదు, నేను కిందకు దిగను విక్రమ్, అక్కడ ఎలుకుంది అని కంగారుగా చెప్పింది అక్షర. అలా అని ఆ దెబ్బని క్లీన్ చేయకుండా అలానే ఉంచేస్తే సెప్టిక్ అవుతుంది. ఫస్ట్ నువ్వులే అని అన్నాడు విక్రమ్. నేనెందుకు లేవడం? మీరు లేచి ఆ ఎలుకను బయటకు పంపండి, అప్పుడు నేను కిందకు దిగుతాను అని అంది అక్షర. హలో మేడం, మీరుంది బెడ్ మీద కాదు, నా మీద. మీరు లేస్తేనే నేను లెగవగలను అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో షాక్ అయిన అక్షర తన కింద చూసుకునేసరికి తన కింద విక్రమ్ ఉన్నాడు. దాంతో టక్కున ఆమె జరిగి పక్కన కూర్చుంది. వెంటనే ఐఎమ్ సారీ విక్రమ్ అంటూ ఆ మంచం మీదనే లేచి నుంచోవాలనుకుంది. కానీ అలా లేవగానే అసలే కిందికి ఉన్న ఆ ఇల్లు పైకప్పు అక్షర తలకు తగిలి ఆమె తలకు దెబ్బ తగిలింది. దాంతో మళ్ళీ అమ్మా అంటూ నెత్తి పట్టుకొని కూర్చుంది అక్షర. అప్పుడే విక్రమ్ లేద్దామని అనుకుంటూ ఉండగా మళ్ళీ ఆమె కూర్చోవడంతో అతను అలాగే స్ట్రక్ అవుతూ, మళ్ళీ ఏమైంది అని అడిగాడు. నాకు తలకి దెబ్బ తగిలింది విక్రమ్ అని ఏడుపు ముఖంతో చెప్పింది అక్షర. దాంతో మెల్లగా ఆమెను ఆ చిన్న మంచం మీదనే పక్కకు జరిపి లేచిన విక్రమ్ ఆమె తలపై రబ్ చేస్తూ, పెయిన్ వస్తుందా అని అడిగాడు. కొంచెం అని ఇన్నోసెంట్గా చెప్పింది అక్షర. అది తగ్గిపోతుందిలే కానీ ముందు కాలి గాయం క్లీన్ చేయాలి, 1 నిమిషం ఉండు అంటూ ఆమెను మంచం మీదకు జరిపి బయటికి వెళ్ళి ఒక చిన్న మగ్గులో వాటర్ తెచ్చి ఆ పాదం ఇటు పెట్టు, క్లీన్ చేద్దాం అని అన్నాడు. దాంతో వెంటనే ఎలుక కొరికిన కాలును ముందుకు చాపింది అక్షర. విక్రమ్ ఆ కాలు పట్టుకొని క్లీన్ చేయబోతుండగానే అక్షర వెంటనే కాలు వెనక్కి లాక్కుంది. ఏయ్ ఆగు, క్లీన్ చేయి నువ్వు అని అంటూ మళ్ళీ ఆమె కాళ్ళను ముందుకు లాగాడు విక్రమ్. వద్దు వద్దు విక్రమ్, ప్లీజ్ నేనే క్లీన్ చేసుకుంటాను అంటూ కాలును వెనక్కి తీసుకోబోయింది అక్షర. కానీ ఈసారి ఆమె కాలు గట్టిగా పట్టుకున్న విక్రమ్, ఈ టైంలో ఫార్మాలిటీస్ ఏంటి అంటూనే గాయాన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడు. అతని చేతులు అరికాళ్లలో తగులుతుంటే అక్షరకు చెక్కిలిగింతలుగా ఏదేదో అయిపోతుంది. దాంతో అతి కష్టం మీద అలానే బిగుసుకొని కూర్చుంది అక్షర. కాసేపటికి గాయం క్లీన్ చేసిన విక్రమ్ అక్షర వైపు చూడగా ఆమె బిగబట్టి ఉండడం చూసి, ఏమైంది అక్షర, పెయిన్ బాగా వస్తుందా అని కొంచెం టెన్షన్గా అడిగాడు. దాంతో ఆమె రిలాక్స్ అవుతూ, లేదు లేదు నథింగ్ విక్రమ్, పెయిన్ చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పింది అక్షర. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయట ఉంటాను అంటూ బయటికి వెళ్ళబోయాడు విక్రమ్. ఈ టైంలో బయటికి వెళ్ళి ఏం చేస్తారు అంటూనే మంచం మీద ఒక పక్కకు జరిగి, ఇక్కడే కూర్చోండి, ఇంకొద్దిసేపు అయితే తెల్లవారిపోతుంది, మనం వెళ్ళిపోదాం అని చెప్పింది అక్షర. దాంతో విక్రమ్ నవ్వి ఆమె ఇచ్చిన ఆ ప్లేస్లోనే చిన్నగా సరిగి కూర్చున్నాడు. కాళ్ళు పైకి పెట్టుకోండి విక్రమ్, ఆ ఎలుక వచ్చి మిమ్మల్ని కూడా కరుస్తుంది అని కంగారుగా చెప్పింది అక్షర. మనం ఇలా దెయ్యాల్లా కూర్చొని కదులుతుంటే ఇక ఆ ఎలుక మన దగ్గరికి ఎలా వస్తుంది? అసలు నీ అరుపుకి
అది ఎప్పుడో భయపడి పారిపోయి ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు విక్రమ్. ఆ మాటకు అక్షర కూడా నవ్వి, మీకు ఇలాంటి ఇంట్లో ఉండడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా. చిన్నప్పటి నుండి లగ్జరీ హౌసెస్లో పెరుగుంటారు. ఇక్కడ ఉండడం మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అంది అక్షర. నువ్వేమైనా ఇలాంటి ఇంట్లోనే పుట్టి పెరిగావా ఏంటి? లేదు కదా. అయినా అవసరమైనప్పుడు రాజైనా సరే నేల మీద పడుకోవాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అని అన్నాడు విక్రమ్. ఆ మాటకు అక్షర కూడా తలూపి, మీలో నాకు నచ్చేది ఇదే విక్రమ్. అన్నీ ఉన్నా చాలా సింపుల్గా ఆలోచిస్తారు. ఏ విషయాన్ని కాంప్లికేట్ చేసుకోరు అని అంది అక్షర. ఓ, అయితే నువ్వు నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నావు అన్నమాట కళ్ళెగరేస్తూ అన్నాడు విక్రమ్. లేదు లేదు, అదేం లేదు అని తడబడుతూ అంది అక్షర. ఇట్స్ ఓకే, కూల్ అన్నాడు విక్రమ్. ఆ తర్వాత ఇద్దరూ ఏవో మాట్లాడుకుంటూనే ఉన్నారు. కాసేపటికి అక్షరకు నిద్ర బాగా వస్తూ ఉండడంతో అలా మాట్లాడుతూనే విక్రమ్ భుజంపై పడిపోయింది. ఆ తర్వాత ఆమెను జాగ్రత్తగా అడ్జస్ట్ చేసి వడిలో పట్టుకోబెట్టుకున్నాడు విక్రమ్. ఆ రాత్రి వాళ్ళిద్దరకు అలా గడిచిపోయింది. మరోవైపు వరుణ్ సాధ్యమైనంత వరకు ప్రాజెక్ట్ వర్క్ స్పీడ్గానే చేసేస్తున్నాడు. ఇక రోహన్ తన కారులో నుంచి రితికను బయటకు నెట్టేసిన దగ్గర నుండి రితిక ఇంట్లో నుంచి బయటకు రావడమే మానేసింది. కోపంలో ఫోన్ కూడా కింద పడేసి పగలగొట్టింది. చేయి జారి పడిందని అందరికీ చెప్పింది. వరుణ్కి కాల్ చేయాలంటే ఇంట్లో ల్యాండ్లైన్ నుంచి మాత్రమే చేస్తుంది. కొత్త ఫోన్ కొనిస్తానని వరుణ్ చెప్పినా, లేదు నాకు నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే ఐఫోన్ కావాలి, అది లాంచ్ అవ్వడానికి ఇంకొక 1 వీక్ మాత్రమే ఉంది కనుక లాంచ్ అయ్యాక వెడ్డింగ్ గిఫ్ట్గా కొనుక్కుంటానులే అంటూ వాయిదా వేసింది రితిక. ఇక ఆ మాటతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. సరిగ్గా ప్రాజెక్ట్ అప్పగించడానికి ఇక 2 రోజుల టైం ఉంది. ఎప్పటికప్పుడు వరుణ్కి కాల్ చేసి ప్రాజెక్టు గురించి కనుక్కుంటూనే ఉంది రితిక. తను నా గురించి ఎంత టెన్షన్ పడుతుంది, నేను నిజంగానే రితికను చూస్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు చేయలేదు అని మరొకసారి తన చాయిస్కి తనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వరుణ్. ఇక ఆ రోజు మిడ్ నైట్ రితిక బెడ్పై వాలి డీప్ స్లీప్లో ఉంది. సరిగ్గా అదే సమయంలో తన రూంలోకి ఎవరో వచ్చినట్లు అనిపించడంతో వెంటనే కళ్ళు తెరిచి చుట్టూ చూసింది రితిక. బెడ్ లైట్ కాంతిలో రూంలో ఎవరూ కనిపించలేదు. కానీ ఏదో అనీజీగా ఉంది. వెంటనే మెయిన్ లైట్ ఆన్ చేసింది రితిక. రూమ్ అంతా ఒక్కసారిగా వెలుగుపరుచుకుంది. కానీ ఆ రూంలో ఆమె అనుకున్నట్లు ఎవరూ లేరు. చా, ఈ రోహన్ వల్ల నాకు బ్యాడ్ డ్రీమ్స్ కూడా వస్తున్నాయి అని విసుక్కుంటూ బ్లాంకెట్ కప్పుకొని కళ్ళు మూసుకుంది రితిక. ఇంతలో మరోసారి రూంలో ఏదో శబ్దమయ్యేసరికి మళ్ళీ కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అక్కడెవరూ కనిపించలేదు. దాంతో భయంగా అనిపించి మమ్మీ దగ్గరికి వెళ్ళి పడుకుంటే బెటర్ అనుకుంటూ బెడ్ దిగిన రితిక రూమ్ డోర్ తీసుకొని వెళ్ళబోతుండగా ఒక్కసారిగా ఎవరో వెనక నుంచి ఆమెను నోరు మూసి రూంలోకి లాగేసి డోర్ బోల్ట్ పెట్టేశారు. దాంతో షాక్ అయిన రితిక భయంతో అరవబోయింది. కానీ అప్పటికే నోటికి చెయ్యి అడ్డు ఉండడంతో అరవలేక విడిపించుకోవడం కోసం గింజుకుంటుంది. రూమ్ డోర్ పెట్టేశాక ఒక్కసారిగా ఆమెను లాగి బెడ్ మీదకి విసిరినట్లుగా వదిలేసరికి 4-5 రౌండ్లు తిరుక్కుంటూ వెళ్ళి బెడ్పై పడిపోయింది రితిక. వెంటనే బెడ్ మీద నుంచి పైకి లేవబోయింది. కానీ కళ్ళు తిరిగినట్లు అనిపించేసరికి ఒక క్షణం అలాగే ఉండి తల విదిలించి వచ్చింది ఎవరోనని భయంగా వెనక్కి చూసింది రితిక. అంతే, అక్కడ తన పాకెట్స్లో చేతులు పెట్టుకొని నవ్వుతూ నుంచొని కనిపించాడు రోహన్. అతన్ని చూస్తూనే భయపడుతూ, రోహన్ నువ్వేంటిక్కడ అని అరిచినట్లుగా అడిగింది రితిక. పెద్దగా అరవకు, మీ మమ్మీ డాడీ లేచొచ్చేస్తే బాగుండదు అని అంటూనే ఆమె దగ్గరకు వచ్చాడు రోహన్. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ రోహన్, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అని అడిగింది రితిక. నువ్వు నాకు నచ్చావు రితిక, నాకు నచ్చిన వాళ్లను నా బెడ్ మీదకి తెచ్చుకోవడం నా హ్యాబిట్ యార్ అని చెబుతూనే బెడ్పై ఒక కాలు పెట్టి ఆమెకు అతి దగ్గరగా నుంచున్నాడు రోహన్. అతను అలా దగ్గరగా వస్తుంటే భయంగా అనిపించిన రితిక బెడ్ మీదకి కాళ్ళు ముడుచుకొని కొంచెం వెనక్కి జరిగింది. రోహన్ ముందుకు వంగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఏంటి ఫోన్ ఆపేసుకుంటే నేను నిన్ను కలవలేననుకుంటున్నావా, బయటికి రాకపోతే నిన్ను పట్టుకోలేననుకున్నావా అన్నాడు రోహన్. ప్లీజ్ రోహన్, ఇక్కడి నుంచి వెళ్ళు, మా మమ్మీ డాడీ చూస్తే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని బ్రతిమాలతో అడిగింది రితిక. కానీ ఆమె మాటలను వినిపించుకోకుండా వంకరగా నవ్వుతూ, నువ్విలా బ్రతిమాలుతుంటే చాలా బాగున్నావు రితిక, ఇన్ఫ్యాక్ట్ లుకింగ్ హాట్ అని అన్నాడు.
అది విని రితిక ఫేస్ చిరాగ్గా పెట్టి, ప్లీజ్ రోహన్, అలా మాట్లాడకు, ఇట్స్ ఎంబారసింగ్ అని అంది. ఏంటి, నీకు కూడా ఎంప్రెసింగ్గా ఉంటుందా అని వెటకారంగా అన్నాడు రోహన్. వాట్, నాకు కూడా అంటే నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని బాధను భరిస్తూనే అడిగింది రితిక. ఏమనుకుంటాను, ఆస్తి కోసం ఒకరిని పెళ్లి చేసుకున్నావు, వాడు నీకు కావలసిన సుఖాన్ని ఇవ్వట్లేదని నీ మాజీ లవర్తో పెళ్లి కోసం ప్లాన్ చేసి నీ మొగుడికి విడాకులిచ్చి వచ్చేశావు. ఇప్పుడు ఈ వరుణ్ గాడి విడుదల పడితే నాలాంటి వాడు ఎవడో ఒకడు తగులుతాడు, ఇంకేంటి నీ లైఫ్ బిందాస్ అని అన్నాడు రోహన్. నో, నేను ఆ టైప్ కాదు రోహన్, నాది ట్రూ లవ్, అందుకే వరుణ్ కోసం డివోర్స్ ఇచ్చొచ్చాను. వరుణ్ అంటే నాకు చాలా ఇష్టం, ఇన్ఫ్యాక్ట్ నాకు ప్రాణం. ఇక ఏది ఎలా ఉన్నా నా లైఫ్ అంతా వరుణ్తోనే అని చెప్పుకుంటూ పోతున్న రితికతో, ఏయ్ ఆపు, నువ్వు నీ కాటన్ సీడ్ మాటలు, నువ్వు ఏమైనా చేసుకో, ఎవడితో అయినా పో, నాకు సంబంధం లేదు, బట్ నాతో వన్ నైట్ స్టాండ్ చేయి అని అడిగాడు రోహన్. నీకు నచ్చితే సరిపోతుందా, నాకు ఇష్టం ఉండాలి కదా, నాకు అలాంటివి నచ్చవు అని అంది రితిక. ఆహా, వచ్చిందండి వయ్యారి, ఇలాంటి డైలాగ్స్ నీకు అస్సలు సెట్ కావలే కానీ నాతో స్పెండ్ చేయడానికి ప్లాన్ చేసుకో అని చెప్పి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నీ ఇష్ట ప్రకారమే నువ్వు నా దగ్గరికి రావాలి, నేను ఇలా బలవంతం చేయను. ఒకవేళ రాలేదే అనుకో, నువ్వు ఆ వరుణ్తో పెళ్లి పెట్టెల మీద ఉన్నా సరే ఎత్తుకెళ్ళిపోతాను. అప్పుడు మనిద్దరి రిలేషన్ గురించి అందరికీ తెలుస్తుంది, నీ పరువు పోతుంది. ఇదంతా అవసరమా, నువ్వే చెప్పు. దానికి బదులు సైలెంట్గా ఒప్పుకుంటేనే మంచిది అని అన్నాడు రోహన్. లేదు, నేను అస్సలు ఒప్పుకోను అని గట్టిగా చెప్పింది రితిక. సరిగ్గా అదే సమయంలో ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపించడంతో షాక్ అవుతూ, ఇప్పుడెవరొచ్చుంటారు అని కంగారు పడుతూనే, రోహన్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో రోహన్, అనవసరంగా నా పరువు తీయకు అని అతన్ని వెనక్కి నెట్టేసింది రితిక. ఇంకా నేను మాట్లాడటం పూర్తి కాలేదు రితిక, కాబట్టి ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలను అంటూ రిలాక్స్గా అక్కడే ఉన్న బెడ్పై పడుకున్నాడు రోహన్. ఓ గాడ్, ఇప్పుడు ఎవరొచ్చుంటారు? బహుశా ఏ వాటర్ ఇవ్వడానికి మమ్మీ వచ్చుంటుంది, తనని రూమ్లోకి రానివ్వకుండా మేనేజ్ చేయాలి అనుకుంటూ కంగారుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తూ వెనక్కి తిరిగి చూసింది రితిక. అక్కడ తల కింద చెయ్యి పెట్టుకొని నవ్వుతూ ఆమెనే చూస్తూ పడుకొని ఉన్నాడు రోహన్. అతన్ని చూసి పళ్ళు పటపటా కొరుకుతూ డోర్ ఓపెన్ చేసిన రితికకు ఎదురుగా వరుణ్ కనిపించడంతో ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.